అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రుల శాఖల కేటాయింపు అయితే పూర్తయింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఉన్నటువంటి ఛాంబర్స్లో ఎవరికి ఏ ఛాంబర్ కేటాయిస్తారని ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్తో పాటు కొన్ని కీలక శాఖలు ఇచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ తన ఛాంబర్ తీసుకోబోతున్నారు, ఎక్కడ కూర్చుని తన బాధ్యత నిర్వర్తించబోతున్న ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయంలో సెకండ్ బ్లాక్ వద్ద మనం ఉన్నాము. సెకండ్ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి వ్యవసాయ శాఖకు ఉపయోగించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉపయోగించినటువంటి ఛాంబర్ను తీసుకొచ్చనే టాక్ నడుస్తుంది. నాదెండ్ల మనోహర్తో పాటు కొంతమంది జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ సంబంధించిన టీం సభ్యులు కూడా ఇక్కడ ఛాంబర్ని పరిశీలించి వెళ్ళారు. పేషీ పరంగా చూసుకున్నా లేకపోతే ఛాంబర్ వైజ్గా చూసుకున్న కొంత పెద్ద పేషీగా ఇది ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇది తీసుకుంటారనే టాక్ నడుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ బ్లాక్లో సీఎం ఉంటారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ దగ్గరగా సెకండ్ బ్లాక్లో ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు పరిపాలనకు సంబంధించి కానీ లేకపోతే ఇతర అంశాలను చూసినా ఈ సెకండ్ బ్లాక్లో ఉంటే బాగుంటుందనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో వాస్తవంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది, ఫోర్త్ ఫ్లోర్లో ఉంది. ప్రస్తుతం బూడిముత్యాలరాజు మొన్నటి వరకు ఆ శాఖను నిర్వహించారు కాబట్టి ప్రస్తుతం ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటి వరకు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా ఉపయోగించారు. పేషీ పరంగా చూసుకున్నా, ఛాంబర్ పరంగా చూసుకున్నా ఇది కొంత సచివాలయంలో ఉన్నటువంటి ఛాంబర్లో కొంచెం పెద్ద ఛాంబర్ కావడంతో డిప్యూటీ సీఎం హోదా ఉంది కాబట్టి కొంత పెద్ద ఛాంబర్ని కేటాయించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఛాంబర్నే పవన్ కళ్యాణ్ కేటాయించే అవకాశం కనబడుతుంది. నాదెండ్ల మనోహర్ కూడా వచ్చి ఈ ఛాంబర్ని అంతా కూడా పరిశీలించి వెళ్ళారు. పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, కందులు దుర్గేష్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన జనసేన పార్టీ తరఫున ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలు ఒకే ఛాంబర్లు ఒకే చోట ఉంటే బాగుంటుందని అభిప్రాయంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే పక్కపక్కన ఛాంబర్లు కేటాయించాలని కోరే అవకాశం కనబడుతుంది. జీఏడీ దీనికి సంబంధించినటువంటి జీఏడీ ఛాంబర్ల కేటాయింపు అనేది చేస్తుంది. ముఖ్యంగా గతంలో ఇప్పటివరకు నడిచినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఎక్కువ వాళ్ళకే కేటాయించే అవకాశం ఉంది. కానీ కోరితే కనుక ఒకవేళ వాళ్ళు పలానా ఛాంబర్లు కావాలని కోరితే వాటిలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని తిరిగి అవి కేటాయించే అవకాశం కనబడుతుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు పూర్తి స్థాయిలో జీఏడీ శాఖల కేటాయింపు చేసే అవకాశం ఉంది. ఒకసారి బయటికి కూడా వెళ్దాం. బయట రెండు ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు బొగ్గన రాజేంద్రన్ రెడ్డి ఫైనాన్స్కి సంబంధించిన ఛాంబర్ కూడా ఉంది. ఆ ఛాంబర్ను కూడా కోరుతున్నారని కూడా తెలుస్తుంది. ఇటు పక్కన ఆర్కే రోజా మొన్నటి వరకు టూరిజం పర్యాటక శాఖ మంత్రికి పనిచేసిన ఆర్కే రోజా ఛాంబర్ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 3 ఛాంబర్లని ప్రస్తుతం అడుగుతున్నట్టు తెలుస్తుంది. 3 ఛాంబర్లు ఒకే చోట ఉంటే బాగుంటుంది, జనసేన కేటాయించిన 3 మంత్రులు ఒకే చోట ఉంటే బాగుంటుందని భావనలో ఈ శాఖలను కేటాయించమని, ఈ ఛాంబర్లు కేటాయించమని కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఇది ఆర్కే రోజాకు సంబంధించిన ఛాంబర్ మీరు చూస్తున్నది. ఈ ఛాంబర్ను కూడా అడిగే అవకాశం ఉంది. కందులు దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రిగా ఆయనకి శాఖలు కేటాయించారు కాబట్టి ఇప్పటి వరకు ఆర్కే రోజా ఇదే శాఖను ఉపయోగించారు కాబట్టి కందులు దుర్గేష్ కూడా ఇదే శాఖను కోరే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు కాబట్టి ఆయనకి లోపల ఉన్న ఫైనాన్స్ కానీ లేకపోతే పక్కనే చెల్లిపోయిన వేణుగోపాల్ ఛాంబర్ ఉంది, ఆ ఛాంబర్ని కేటాయించే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సచివాలయంలో ఎక్కడ కూర్చుని పాలన చేయబోతుంది, ఎక్కడ కూర్చుని మంత్రిగా తన విధులు నిర్వహించారనే దానిపైన ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సెకండ్ బ్లాక్లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉపయోగించిన ఛాంబర్ కానీ లేకపోతే ఇంకొక ఛాంబరు పవన్ కళ్యాణ్ కేటాయించే అవకాశం ఉంది. వాటితో పాటు ముగ్గురు జనసేన పార్టీలో ఉన్నటువంటి 3 మంత్రులు ఒకే చోట ఉంటే బాగుంటుందని అభిప్రాయంలో జనసేన పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ముగ్గురికి ఒకే చోట ఛాంబర్లు కేటాయించాలని జీఏడీని కోరే అవకాశం అయితే కనబడుతుంది. జీఏడీ డిపార్ట్మెంటు శాఖల కేటాయింపు అయితే ఈరోజు సాయంత్రం లేదా రేపు పూర్తి స్థాయిలో కేటాయించే అవకాశం ఉంది. దానికి అనుగుణ ఛాంబర్ల కేటాయింపు తర్వాత వాళ్ళు ఛాంబర్ను పరిశీలించి ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే జీఏడీ అధికారులు చెప్తారు. వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ చేసి తిరిగి వాళ్ళకి ఛాంబర్ను అప్పచెప్తారు. తిరిగి వాళ్ళు అక్కడ ఆ ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు తీసుకునే అవకాశం కనబడుతుంది. దాదాపుగా సెకండ్ బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV సచివాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.